మనమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా పరిశుభ్రంగా ఉంచాలి. అదేవిధంగా మనం కూడా మన చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలనేది ఈరోజు మనం ప్రతిజ్ఞ చేసుకుంటాం. అయితే దీన్ని పక్కన పెడితే ఇప్పుడు ఉపాధి హామీ సిబ్బంది ఒక పెద్ద విజయాన్ని అందుకున్నారు. ఏదో తెలుసా? ఉపాధి హామీ సిబ్బంది దేశంలో మన జిల్లా అత్యధికంగా నీటి సంరక్షణ కార్యక్రమాలు చేపట్టి దేశ స్థాయిలో అవార్డు వచ్చింది. దీనికి 2 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ ఇస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇదంతా కూడా మరి ఈజీఎస్ సిబ్బంది అందరికీ ఈజీఎస్ సిబ్బంది అందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా. అదేవిధంగా మనము గత సంవత్సరం బ్యాంకింగ్ క్లేజ్లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించి సెర్ప్ సిబ్బంది మన రాష్ట్రంలో మన జిల్లా 107% బ్యాంక్ లింకేజ్ సాధించి మంచి ఫలితాలు. సో ఈ క్రమంలో ఇప్పుడు మీ అందరికీ చెప్పేదాన్ని ఇక్కడికి వచ్చింది కూడా ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరూ కూడా ఇప్పుడు ఈకేవైసీ చేస్తున్నారు కదా. ఇంటికి తిరుగుతారా మీరు? వీళ్ళు కూడా తిరుగుతారు ఇంటింటికి, సెర్ప్ నుంచి కూడా కలుస్తారా ఇద్దరు ఇట్లన్నా? సో మీరేం చేస్తున్నారంటే ఇంటింటి తిరిగి ఈకేవైసీ చేస్తున్నారు, జాబ్ కార్డ్స్ అప్డేట్ చేయాలి, ఇంకోటి సురక్ష బీమా యోజన. ఇప్పుడు ఏంటంటే మహిళలకు అందరూ కూడా మీరు చేసిరు కదమ్మా, చేసిండ్రా? మీరు పురుషులకు చేయండి సరిపోతుంది. ఈ మూడు చేయాలి. ఒకటి ఈకేవైసీ, 2 జాబ్ కార్డ్ అప్డేషన్, 3 ప్రధానమంత్రి సురక్ష యోజన. ఇంకా మిగిలిన ఏంటంటే మనము ఈ మెటీరియల్ వర్క్స్ ఇచ్చాము, క్యాటిల్ షెడ్స్, పౌల్ట్రీ షెడ్స్, నాడెప్ కాంపోస్ట్, అజోల్లా ఇటువంటివి ఇచ్చాము. ఇవన్నీ కూడా వాట్సాప్ తయారు చేసిన గ్రూప్ని. సో వాట్సాప్ గ్రూప్లో రెగ్యులర్గా వాళ్ళకి అప్డేట్ చేస్తుండాలి. చేయడమే కాకుండా ఏంటంటే అందరూ కూడా ఈ అక్టోబర్ చివరి వరకు మొత్తం కంప్లీట్ చేయాలి. టీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ అందరూ కూడా అక్టోబర్లో కంప్లీట్ చేయాలి. అక్టోబర్లో కాకుండా మాత్రం క్యాన్సిల్ అవుతుంది. ఆ విషయం అందరికీ చెప్పాలి. లాస్ట్కి వచ్చినాక మాకు చెప్పలేదు అన్నట్టు, అందుకనే వాట్సాప్ తయారు చేసి వాట్సాప్ ఎప్పుడు కమ్యూనికేట్ చేయాలి. నేను చెప్తాను. సెర్ప్లో మన వివోలు అందరూ ఇంటికి తిరుగుతారు కదా. ఎందుకు తిరుగుతారు? నిజంగా తిరుగుతురా మరి? అయితే మీరందరూ ఏంటంటే గత 45 రోజులు తిరుగుతున్నారు. 45 రోజులు తిరిగితే కొత్త సభ్యులు ఎంతమంది వచ్చారో 14,000 మంది వచ్చారు. సో ఇట్లా కాదని చూస్తే మనకు పెన్షనర్స్, ఓల్డ్ ఏజ్ వాళ్ళు చూస్తే లక్షలలో ఉన్నారు మన పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఏది విడోస్కి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, వికలాంగులకు లక్షలలో ఉన్నారు. కానీ మనకు మెంబర్లు వచ్చేది ఏమో 14,000 మంది వచ్చారు మొత్తం మండలంలో, మొత్తం జిల్లాలో. అందుకని మేము ప్రతి ఇంటికి తిరగమని చెప్తాం. ప్రతి ఇంటికి పోతే ఆ ఇంట్లో 4 సభ్యులని చూడాలి. ఒకటి మామూలు మహిళలు, జనరల్ మహిళలు, అంటే 19 నుంచి 59, 60 నుంచి పైన ఉన్న వాళ్ళేమో వృద్ధులు, వాళ్ళకు సంఘం. ఇప్పుడు వాళ్ళకు కూడా లోన్లు ఇస్తారు గవర్నమెంట్. ఇంతమంది లోన్లు ఇవ్వలే కదా, ఇప్పుడు గవర్నమెంట్ లోన్ ఇస్తుంది. అదేవిధంగా 19 సంవత్సరాల కంటే చిన్న తక్కువ ఉన్నాడు, 15 నుంచి 18 వరకు కిషోర్ బాలికలు. ఈ 4 పీడబ్ల్యూడి వికలాంగులు. అందులో మహిళలు ఉండాలన్నా పురుషుల? ఇద్దరు కలిపి ఉండాలి. వెరీ గుడ్. సో ఇద్దరు కలిపి ఉండాలి. ఈ 4 గ్రూపులు చేయమంటే ఇప్పుడు ఎంత వస్తారంటే కుటుంబానికి ఒకటి వస్తారు. కుటుంబానికి అంటే దాదాపుగా 1,00,000 నుంచి 1,50,000 మంది వచ్చే పరిస్థితి ఉంది. మనం ఎన్రోల్ చేస్తే 14,000 మంది వచ్చారు. నెల 15 రోజుల నుంచి చేస్తుంది. ఎందుకనంటే మనం ఎన్నో కూర్చొని రాసుకున్నాం, ఇంటింటికి పోలేదు. ఇప్పుడు ఇంటింటికి పోతున్నాం కాబట్టి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మహిళ గ్రూప్లో ఉండాలి, ప్రతి వికలాంగుల గ్రూప్లో ఉండాలి. సో ఆ విధంగా ఇంటికి తిరుగుతారా, మళ్ళీ ఎక్కడ కూర్చొని రాస్తారా? ఇంటికి తిరుగుతారు కదా. ఇది అయిపోయినాక ఎవరు మిగిలిపోవద్దు, అంతేనా? అప్పుడు సర్టిఫికేట్ ఇస్తారా మీరు? ఎవరు మిగిలిపోలేదు ఇంకా మా ఊర్లోనే ఇస్తారా? ఇంకా డౌట్ ఉందా? ఏదమ్మా నువ్వు డౌట్గా ఉన్నావు? నువ్వే ఇప్పుడు ధైర్యంగా ఉంటుంది మీకు. ఏంటంటే
ఇంటింటికి పోతారు కాబట్టి ధైర్యంగా ఉంటుంది. ఎవరు ఇంకా మిగిలిపోలేరు, ఎవరు వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం ఉండదు. సో అట్లా ఇది చేయాలి. అదేవిధంగా సురక్ష యోజన కూడా ఏమన్నా ఇంకా ఎవరన్నా మిగిలిపోతే మహిళలు వాళ్ళు కూడా చేయించాలి. మీరు వాళ్ళు జెంట్స్ వాళ్ళు చేయిస్తారు, మహిళలు ఎవరన్నా మిగిలిపోతే మీరు చేయించాలి. ఇంకేం మాట్లాడాలి మీ కట్టంగురులతో? ఏమైనా ఉందా మిగిలిపోయిందండి మాట్లాడేది? సో మీది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలిసే ఉంటుంది. బాగలేదు అది. అది అందరూ కూడా కలిసికట్టుగా మీరు మండలాన్ని వెనక పాటు చేస్తున్నారు. ఇందులో ఉపాధి హామీలే కానీ ఏ ప్రోగ్రాంలో ఈ మండలం వెనకబడి ఉండదు. నల్గొండ దగ్గర హైదరాబాద్ మన విజయవాడ హైవే మీద ఉన్నది. మంచి పొటెన్షియల్ మండలు, వ్యవసాయం బాగుంటుంది, ఇక్కడ అన్నీ బాగుంటాయి. మీరు వెనకబడితే అది మంచిగా లేదు. సో మీరందరూ కూర్చొని ఎక్కడెక్కడైతే వెనకబడుతున్నారో వాళ్ళందరితో మాట్లాడి వెనకబడకుండా చూసుకునే బాధ్యత తీసుకోవాలి. సో మీ లీడర్ ఇక్కడే ఉంది కదా, ఉందా? ఆమె బాధపడతా ఉంటా, నా దగ్గరకు వచ్చిన పని అదే మాట మాట్లాడుతుంటా. ఆమె చాలా మీకు చెప్పలేకపోతుంది, ఆమె బాధపడుతుంది. సో ఆశయం తెచ్చుకోకండి. ఎవరు కూడా మళ్ళీ క్వశ్చన్ చేయొద్దు. అట్లా పెద్ద కష్టం ఏం లేదు. దానివల్ల ఏమవుతానంటే అందరికీ లోన్లు దొరుకుతాయి. మన గ్రామంలో మీ మీద ఎవరైతే ఆధారపడి ఉన్నారో మహిళలు అందరికీ లోన్లు ఇచ్చే విధంగా చూసుకుంటే మీకు మంచి పేరు వస్తుంది. మేము ఉంటాం పోతాం కానీ మీరైతే పర్మనెంట్గా ఉంటారు కదా గ్రామాలలో. సో మీకే మంచి పేరు. అందరికి లోన్లు ఇప్పించి మనం లోన్లు ఇవ్వకుండా ఏమవుతుందంటే మైక్రో ఫైనాన్స్కి వెళ్తాం. మైక్రో ఫైనాన్స్ వద్దనే మనం ఈ శ్రేణిది పెట్టుకుంటాం. మళ్ళీ ఇంకా మైక్రో ఫైనాన్స్ పోతే మనం ఇంతమంది ఉండి ఈరోజు ప్రభుత్వం గుర్తించి, సరే పెద్ద ఎత్తున శాలరీ ఇవ్వకుండా మీకు ఒక గుర్తింపు ఉంది, విఓఏలుగా ప్రభుత్వం గుర్తించింది. మరి ఈ స్టేజ్లో మనం మళ్ళీ మైక్రో ఫైనాన్స్ తీసుకొచ్చి మనం పెట్టుకుంటున్నాం అంటే ఇక మనం పని విధానం ఏ విధంగా ఉందో మీరు ఆలోచన తీసుకోవాలి. గ్రామాలకు ఎవరు మైక్రో ఫైనాన్స్ రాలేదంటే అర్థం ఉండాలంటే మీరు చాలా ట్రాన్స్పరెంట్గా అది ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళకి ఏం కావాలనో మేము ఉన్నాము అనే విధంగా ధైర్యం కల్పిస్తే మైక్రో ఫైనాన్స్ రావు. సో ఆ స్టేజ్కి మీరు అందరూ తీసుకోవాలి. మీరు ప్రతి ఒక్క గ్రామం ఆ స్టేజ్ తీసుకున్నాం. చూస్తే నేను మరి ఇప్పటి నుంచి ప్రతి వారం ఇంప్రూవ్మెంట్గా అనిపించాలి ఈ మండలంలో. ముఖ్యంగా ప్రభుత్వము వయోజన విద్యను తీసుకుంది. ఎందుకు అంటే ముఖ్యంగా మన మహిళలకే ఫస్ట్ ప్రయారిటీ. అందుకని సెర్ఫ్తో టైప్ మరి మన ఎడ్యుకేషన్ శాఖ, విద్యాశాఖ మన మహిళా సంఘాలతోటి సెర్ఫ్ తోటి అవగాహన కల్పించి మొట్టమొదటి మనమే అడిగినాం. మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏమన్నామంటే మా మహిళలకు ఫస్ట్ చదువు చెప్పాలని అడిగాం. అడిగితే వాళ్ళు ముందుకు వచ్చారు. మనం ఏమనుకుంటామన్నా మనకి ఇది పడ్డారు అనుకుంటున్నాం కదా. ఏదో వీళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వచ్చి మనం ఏ పడ్డారు, మా ఇంట పడ్డారు కాదు, మనం అడుక్కుంటున్నాం వాళ్ళని. వాళ్ళు అనుకుంటున్నాం ఏంటంటే మా మహిళలందరికీ చదువు చెప్పాలి. సో ఉల్లాసం చేసినాం. ఎవరైతే అసలు చదవడం రాయడం రాదో అటువంటి వాళ్ళందరూ కూడా 60,000 మంది ఈ సంవత్సరం మనము చదవడం రాయడం నేర్పిస్తాం. ఈ 10th క్లాస్ డ్రాప్ అయ్యి 10th ఎగ్జామ్ రాయకుండా ఉండి 10th తోటి ఆపేసి ఇంటర్మీడియట్ చదవకుండా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇప్పుడు మీరు ప్రతి ఆదివారం క్లాసులు చెప్తారు. వాళ్ళ గ్యారెంటీ ఏంటంటే మీరు తప్పకుండా పాస్ చేపిస్తాం అనే గ్యారెంటీ ఇస్తుంది. అంటే ఏంటంటే వాళ్ళ మీద అంత నమ్మకం ఉంది వాళ్ళకి. మేము ఖచ్చితంగా ఎవరినైనా చదువు చెప్పగలుగుతాము, పాస్ చేయిస్తామని. సో మీ గ్రామాలలో ఇక్కడ హై స్కూల్లో చెప్తారు. సో మీరందరూ కూడా అట్లీస్ట్ మీ ఊర్లలో ఉన్నారా? మీరు ఉన్నారమ్మా? 10th చదివి ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు ఉండరా? ఎంతమంది ఫీల్డ్ అసిస్టెంట్ల ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కావాలా మీకు? అందరు సర్టిఫికేట్. లేత్ మిషన్లు, డ్రిల్ మిషన్లు, కార్పెంటర్ వర్క్ కాదు, అంతా కూడా కంప్యూటరైజ్ ల్యాబ్స్ పెడుతున్నారు. దాంట్లో జాయిన్ చేసుకోవాలంటే 10th కావాలి. మన గ్రామాలలో ఎవరైనా ఆర్థికంగా లేక 10th తోటి ఆపేసాడు, అటువంటి పిల్లలకి మనము 10th ఈసారి చేయించి వచ్చిన అటువంటి ఐటీఐలో చేర్పిస్తే వాళ్ళకి మంచి ఉపాధి వస్తుంది. మీరు ఒకరిద్దరిని చేర్పించినా కూడా మీకు ఎంత మంచి పేరు ఉంటుంది. సో ఇప్పుడు చేర్పించండి అట్లీస్ట్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీరందరూ? వివోలు ఎంతమంది అమ్మా? 30. మీరు ఎంతమంది? మీ దాంట్లో ఎవరు లీడరు? అలా 4 చేసినా అనుకోండి, హై స్కూల్ నిండుతుంది. చేస్తారా? 30వ తారీఖు వరకు టైం ఉంది. ఎగ్జామ్ ఫీజు కట్టారు, ఎన్రోల్మెంట్ చేస్తారు ఎగ్జామ్ తర్వాత. కానీ
డైరెక్ట్ మన కాడికి వచ్చి చేస్తాం సార్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇక్కడికైనా మండే ఉంటుంది. ఈరోజు సాటర్డే మండే రోజు మీరు తీసుకెళ్తే చేస్తాం. ఇది ఊరికే సార్ వచ్చిండు ఏదో చెప్పిండు హెడ్ మాస్టర్ గారు అడగంగానే చెప్పారు అనుకోవద్దు. ఇది నేను మర్చిపోయాను యాక్చువల్ చెప్పాలి. ఇది మనదే